హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి ఈ వీడియోలో మనం కంప్లీట్గా డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ గురించి అయితే మాట్లాడదాం. సో ఈ వీడియోలో వచ్చేసి డిఎస్సి అనేది ఈ నెలలో అయితే కంప్లీట్గా పూర్తి చేయబోతున్నారు. సో నియామకాలు అనేది అది ఎంతవరకు నిజం, ఎంతవరకు ఆస్కారం ఉందని చెప్పేసి కంప్లీట్గా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందామండి. అదేవిధంగా మెరిట్ లిస్ట్ గురించి కూడా మాట్లాడుకుందాం. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో డైలీ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అందుబాటులో ఉంటాయండి. సో ఇక్కడ చూసుకుంటే నెలాఖరుకు మెగా డిఎస్సి నియామకాలు అంటే ఈ 15 రోజుల సమయంలో డిఎస్సిని పూర్తి చేస్తామని చెప్పేసి సీఎం చంద్రబాబు గారు అయితే ఒక బహిరంగ సభలో అయితే చెప్పడం అయితే జరిగింది. సో అది ఏంటో మనమే చూద్దాం. 16,347 పోస్టులతో మెగా డిఎస్సి నిర్వహించాం. ఈ నెలాఖరుకు నియామకాలు పూర్తి చేస్తామన్న సీఎం ప్రజలకు నాడు కొనుక్కు లేకుండా చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేశామని ప్రకటించారు. పేద ప్రజల ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్లు తిరిగి తీసుకొచ్చామని 204 అన్నా క్యాంటీన్లలో 5,16,00,000 మందికి అయితే ₹5 కడుపు నింపమని చెప్పడం అయితే జరిగింది. సో ఈ విధంగా ఒక సభలో అయితే అన్నింటిలో ఇంక్లూడ్ చేస్తూ సీఎం గారు అయితే మాట్లాడారు. సో మరి ఎంతవరకు సమయం అవుతుంది? ఇప్పుడు మనకు కావాల్సింది మెరిట్ లిస్ట్ కావాలి. అదేవిధంగా ఇప్పుడు సెలక్షన్ లిస్ట్ అంటే ఒక పోస్ట్కి ఎంతమంది పోటీ పడుతున్నారు అండ్ అదేవిధంగా ర్యాంకింగ్స్తో కూడిన డిఎస్సికి సంబంధించి సెలక్షన్ లిస్ట్ అయితే ఉండాలి. ఇంకొకటి ఇంకా దానికి సంబంధించి ఇప్పుడు జాయినింగ్ లెటర్స్ అయితే ఇస్తారు కదా. సో కంప్లీట్గా జాయినింగ్ లెటర్స్ అవన్నీ కూడా ఈ నెల 15 రోజుల్లో కంప్లీట్ అవుతాయంటే కొంచెం సమయం అయితే పడుతుంది. మేబీ 20-25 రోజులు అయితే పట్టవచ్చు. సో చెప్పినట్లుగా పూర్తి చేస్తే కనుక చాలా మంచిది. ఇప్పటికే 14వ తారీఖు నాడు మన మెరిట్ లిస్ట్ అయితే రావాల్సి ఉండే, బట్ టీఎస్సీ పైన కోర్టు కేసు వేయడం వల్ల మెరిట్ లిస్ట్ అనేది కొద్దిగా ఆలస్యం అయితే అయిపోయింది. ఇప్పుడు ఈరోజు లేదా రేపు తప్పకుండా మెరిట్ లిస్ట్ అనేది రావడానికి ఒక 95% ఆస్కారం అవుతుంది. సో అభ్యర్థులు అయితే చాలా రోజుల నుంచి దీనికి సంబంధించి కూడా వెయిట్ అయితే చేస్తున్నారు. ఆల్రెడీ రిజల్ట్స్ అయితే వచ్చినాయి. సో కంప్లీట్గా ప్రాసెస్ అనేది వేగవంతం చేసే కనుక చాలా తొందరగా అయితే ఉంటుంది. ఇంకా కట్-ఆఫ్స్ గురించి కూడా మనమైతే వీడియోలో అయితే చేయడమే జరిగింది. ఏదైనా డౌట్స్ ఉంటే కనుక తప్పకుండా వీడియోలో ఒకసారి అయితే చెక్ చేయండి. ఓకేనా? సో ఇది కంప్లీట్గా వీడియో అయితే. సో వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ.